దురభిప్రాయం ఎలా కలుగుతుంది? ఇతరులతో పరస్పర సంబంధాల విషయంలో మనం ఎలా మెలుగుతున్నాం? వీటన్నిటికీ ఒకటే సమాధానం. అదేమిటంటే, తన గతంలోని వ్యక్తిత్వమే ఎదుటి వ్యక్తిని ఇప్పుడు నడిపిస్తోంది. ఎదుటి వ్యక్తిని అతడి గతంలోని వ్యక్తిత్వాన్ని విస్మరించి, ఇప్పుడే ఒక కొత్త వ్యక్తిని తాజాగా చూస్తున్నామనే భావాన్ని మనం కలిగించుకోగలిగితే, అతడి అసలైన వ్యక్తిత్వాన్ని చూడగలుగుతాం. బయటకు కనపడే అందరూ చూసే విచారగ్రస్తమైన మనిషిని అతనిలో చూడం. అప్పుడు మనలో ఒక విషయగ్రహణ శక్తి పెంపొందుతుంది. దానివల్ల మనం బయటకు కనిపించే ముసుగులను కాక అంతర్గతమైన అసలైన వ్యక్తిని చూడగలుగుతాం. ఒక మనిషి గతం ఏదైనా అవుగాక, కానీ ఇప్పుడు అతడేమిటి అనేదే అత్యంత ప్రధానమైన విషయం. కానీ మనమందరము ఈ ప్రశ్న వేసుకోము. అందుకు కారణం అతడి గతమేమిటో తెలుసుకోవాలనే తీవ్రమైన ఆరాటం. అందువలనే అతడిలో అసలైన వ్యక్తిని కనుగొనలేకపోతున్నాం. వర్తమానంలో జీవిస్తే అది వ్యక్తులను కలుపుతుంది. అదే గనక గతంలో జీవిస్తే వ్యక్తిని విడదీస్తుంది. అలాగే ఒక జాతి వేరొక జాతి నుండి విడిపోవటం కూడా మనకు చరిత్ర చెబుతోంది.